తాడిపత్రిలో టిట్కో ఇండ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ప్రసంగం. తాడిపత్రిలో టిట్కో ఇండ్ల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు పెదనాన్న జేసీ దివాకర్ రెడ్డి ముందు చూపు వల్లే ఈ రోజు తాడిపత్రి నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా అభివృద్ధి సాధ్యమైందన్నారు. వారు నిర్మించిన 2 రిజర్వాయర్ల వల్ల పట్టణంతో పాటు పల్లెల్లో కూడా ఎలాంటి మంచినీటి సమస్య లేకుండా సమృద్ధిగా నీరు అందుతుందని తెలిపారు. తన పెదనాన్న జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తాడిపత్రి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారని, అలాగే తన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో తాడిపత్రి మున్సిపాలిటీ దేశంలోని నెంబర్ 1 స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. అంతేకాకుండా దాదాపు 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆటోనగర్ గురించి మాట్లాడుతూ విజయవాడలోని విజయవాడ ఆటోనగర్ ఎంత పేరుగాంచిందో తాడిపత్రిలో కూడా అంతకంటే ఎక్కువగా ప్రాచుర్యం పొందిందన్నారు. ప్రస్తుతం అనేక కుటుంబాలు ఆటోనగర్ పై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. ప్రజలు తన తండ్రి పెదనాన్నలకు అందించిన విధంగానే తనకు కూడా సహకారం అందించాలని కోరుతూ తాను వారి కంటే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే టిట్కో ఇండ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ ఎవరైనా నిజమైన అర్హులకు ఇల్లు అందకపోతే మిగిలిన ఫ్లాట్లను వారికి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. గుర్తు తెచ్చుకోండి, 10 ఏళ్ల కన్నీరు అవునా కాదా, 10 ఏళ్ల గుండె పరువు అవునా కాదా, ప్రతిరోజు రూపాయి కూడబెట్టి 2000 3000 ఖచ్చితంగా ప్రతి నెల కట్టుకుంటా వచ్చి దేనికోసం కట్టినారు? దేనికోసం లేదు. 6 ఏళ్ళు కాదు, 7 ఏళ్ళు కాదు. ఫస్ట్ మనం వేసినది ఎప్పుడు 2018 అప్పుడు ఎమ్మెల్యే గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు అవునా కాదు? మరి ఏమైంది నాకు అర్థం కాదు. 19 నాటికి మీకే పూర్తయిపోయిందా? కానీ ఎందుకు మీకు ఇవ్వలేకపోయారు? ఎందుకు మీ పైన అంత ఖర్చా? ఎందుకు మీ అంటే అంత విరోధం? నాకు నిజంగా అర్థం కాదు. నేను ఎప్పుడు అనుకునేటోండి, ఆ ఇల్లు ఏదైతే కట్టారో ఆ ఒక్కటి మాత్రం మీకు ఇచ్చేసింటే ఈ జేసీ అనేటోడిని మళ్ళా మీరు ఎప్పుడు చూసిండరేమో అని అనుకునేటోడిని. దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడటానికి కూడా దేవుడు ఉన్నాడు, పైన చూస్తూ ఉన్నాడు. చెప్పాడు, లేదు మీ చేతుల పైన మళ్ళా ఓపెనింగ్ చేపిస్తాడని చెప్పి ఆ దేవుడు నాకు నమ్మకం ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు మళ్ళా నేను వచ్చాను మీ ముందుకి. ప్రతి ఒక్కరికి పేదవారి ఇంటి కళలు నిజంగానని చెప్పి మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ముందుకు వచ్చింది. మీరందరూ గమనించాలా, ఇచ్చామన్నీ మనము. గత పాలకులు ఏం చేశారు? రంగులు మార్చారు. కనిపిస్తానా లేదా మీకు? రంగులు మార్చారు. ఏమయ్యా, రంగులు మార్చినంత మాత్రం పునాదులతో వినోడు మర్చిపోతారా? గుర్తుపెట్టుకోలేరా? అదే నేను చెప్తాను. లేదు ఏదో ఊరికే పూట కోసము వాట కోసము వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళిపోయేది కాదు. మీకు నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ ఉందా, రోడ్లు ఉన్నాయా, అవన్నీ కూడా ఆలోచించాను. ఎందుకంటే ఈ రోజు కాదు ఇది. మీ అందరు గుర్తుంది, ఆటోనగర్ ఎట్లా చేశాను గుర్తుందా మీకు? ప్రభుత్వం దగ్గర రూపాయి లేని రోజు ఖచ్చితంగా 150 ఎకరాలు సేకరించి ఆటోనగర్ నిర్మించారు. ఎక్కడ లేని విధంగా ఒక ఆటోనగర్ అంటే కేవలం ఒక విజయవాడలో తప్ప ఎక్కడ లేదు మన రాష్ట్రంలో. కానీ ఈరోజు విజయవాడ కంటే మంచి ఆటోనగర్ ఈరోజు మనకుంది. ఎంతమంది లబ్ధి పొందారు ఆటోనగర్ వల్ల? ఒక్కసారి మీకు మీరు తెచ్చుకోండి. అదేవిధంగా టిట్కో ఇల్లు ఈరోజు రోడ్లు చూసారా? మీరు కూర్చున్నది కూడా ఒక రోడే. ఒక్కసారి కిందికి చూడండి. నేను ఒకసారి కోరుతున్నాను మీ అందరినీ. నన్ను వచ్చి అడిగారు ఈరోజు, అన్నా గ్రీన్ పట్ట భరోసా మొత్తం అంటే నేను వద్దు, పరిస్థితి అండి. ఆ కష్టం వాళ్ళకి తెలియాలా, ఆ రోడ్డు వాళ్ళు చూడాలా, ఆ రోడ్డు పని వల్ల అడుగు పడాలని చెప్పి నేను అదే పని కాదు గ్రీన్ మ్యాట్ ఏంటని చెప్పాను. నేను ఈరోజు ఊరికే రాలేదు. ఇదంతా నాకు తెలిసి మీ చేతిలో డబ్బులు పెట్టి ఒక ఇల్లు కట్టుకోండి అని చెప్తే కూడా ఇంత బ్రహ్మాండంగా అయితే మనం కట్టుకోలేమా? నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఈరోజు నేను చూసా, ప్రతి ఒక్క ఇంటిలోకి వెళ్ళాను. నేను ఈరోజు ఏ విధంగా ఉన్నాయో చూశాను. టైల్స్ అయితేనేమి, వాటర్ కనెక్షన్ అయితేనేమి, ట్యాప్లు అయితేనేమి, స్విచ్లు అయితేనేమి, ఆహా ఎక్కడికైనా ఈ క్వాలిటీ నాకు అర్థం కావట్లేదు. ఇందా కలెక్టర్ గారు ఒక మాట అన్నారు,
ఎప్పుడైనా ఎవరికైనా ఒక బాధ ఉంటుంది, నా ఇల్లు నేను కట్టుకోవాలా, నా చేతితో కట్టుకోవాలా, నేను డబ్బు పెడితేనే నాకు నమ్మకం కుదురుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నా. ఈరోజు అధైర్యపడకండి, భయపడకండి. ఇటువంటి క్వాలిటీ ఇల్లులు మీరు మీ చేతితో మీ డబ్బులతో కట్టుకున్నా కూడా మీరు చేయలేరు ఈ పని. గమనించండి మీరే. నేను కోరేది ఒక్కటే మీ అందరి దగ్గర నుంచి, మీ అందరికీ ఈరోజు మీరు కీ తీసుకుంటారు ఇంటిది, కానీ ఇందాక మళ్ళా కలెక్టర్ గారు చెప్పినట్టు చేరుకోరు. నాకేం ఇబ్బంది లేదు, మీరు కీ తీసుకోండి, వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకోండి. మీరు రెంట్ డబ్బులు వస్తే మీరు రెంట్ పెట్టి ఆడ సిటీలో ఉండండి, నేనేం కాదనట్లేదు. కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరైతే చేరుకోవాలా. ఎందుకంటే లేదా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది 19 ప్రాంతంలో ఎప్పుడైతే ఈ అపార్ట్మెంట్స్ అన్ని పూర్తయినాయో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, పట్టించుకోవడం వల్ల ఏమైనాయి, డోర్లు ఎత్తుకపోయినారు, పాడైపోయేది పక్కన పెట్టు, ట్యాపులు ఎత్తుకపోయినారు, డోర్లు ఎత్తుకపోయినారు, కిటికీలు ఎత్తుకపోయినారు, లాస్ట్కి టైల్స్ ఉంటాయి కదా, సిమెంట్ వేసి పెడితే కూడా అవి కూడా ఇరగొట్టుకొని తీసుకొని పోయినారు. అంత దూరం ఎందుకు? నిన్న మీరు చేరుకుంటే రేపు పొద్దున తిప్పుతానే ట్యాపులో నీళ్లు రావాలని చెప్పి ట్యాపులు బిగిస్తే పొద్దున్న లేసే లోపల ఆ ట్యాపులు కూడా కొట్టుకొని పోయినారు. రాత్రి 10 గంటలకి మా వాళ్ళు వచ్చి ట్యాపులు బిగించారు. మీకు తెలుసో తెలియదు, మళ్ళా రెండోసారి బిగించారు ఈ 10 రోజుల్లోనే. కోరుకుంటున్నా మీ అందరినీ, అడుక్కుంటున్నా మీ అందరినీ, దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నా, చేరుకోండి. మీరు చేరుకోమనే దానికి మీకు ఎటువంటి రీజన్స్ కూడా లేవు. రోడ్లు వేశారు, నీళ్లు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారు. సో ఖచ్చితంగా మీరు చేరుకుంటే మీరు బాగుపడతారు. ఈ ప్రాంతం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కసారి వేచుకోండి. 1000 కాదు, 2000 కాదు, 3000 కాదు, ఏకంగా 5000 మంది ఒకటే చోట ఉన్నారంటే కలకల కితకితలాడుతూ ఉంటుంది. అవునా కదా? దయచేసి మీరు ఈరోజైతే ఎవరైతే 1000 మంది లబ్ధిదారులు ఉన్నారో మీరు చేరుకోండి. మీ బాగు కోసం చెప్తున్నాను. నేను ఇందాక చెప్పాను మాట మళ్ళా చెప్తున్నా, మీరైనా ఉండండి, రెంట్కైనా ఇచ్చుకోండి, కానీ ఖచ్చితంగా చేరండి. ఇందాకనే ఒకరు వచ్చారు నా దగ్గరికి, అన్న ఇంత బ్రహ్మాండమైన అపార్ట్మెంట్లు ఇస్తున్నావే, రేపు నేను ఏం కావాలా అన్నాడు. నువ్వేమైతావు, నీకేముంది, నీ అపార్ట్మెంట్ ఉందా, నీకేం 10 ఇల్లులు ఉన్నాయని అన్నాడు. అదే అన్న నా బాధ, 10 ఇల్లు అన్నా, ఎవడన్నా రెంట్కి వచ్చి ఉండేది, నువ్వు ఇటువంటి ఇల్లులు కట్టించినావంటే అన్నాడు. నువ్వు ఒక్కరు బాగుపడ్డానికి కోసం నేను కాదయ్యా కట్టించలేదు, 100 మంది 1000 మంది నా ప్రజలు బాగుపడ్డాలని చెప్పి ఈరోజు ఇల్లులు కట్టామని చెప్పి గర్వంగా నేను చెప్తున్నాను కదా. ఏం తక్కువ ఉన్నాయా రెంట్లో? ఏమన్నా ఎంత కడతావు? 3000, 4000, 7000? 5000 పైసలకే పలుకుతుందని నాకు తెలుసు కాబట్టి అమ్మా, నేను రోజు వార్డులో తిరిగేటప్పుడు ప్రతి దగ్గర నా దగ్గర మాట్లాడుతూనే ఉంటారు, మా ఇల్లు లేవన్నా, మా ఇల్లు లేవన్నా, మా ఇల్లు లేవన్నా అని. నిజం చెప్పాలంటే ఆ రోజు ఎంత బాధపడతారో నాకు తెలుసు. ముఖ్యంగా మగవాళ్ళు కాదు, ఆడవారు. నేను ఎప్పుడైతే వార్డులో పోయినప్పుడు ప్రతి దగ్గర అడిగి 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 నిజంగా గుండె బాధేసేది, బరువు ఎక్కేది. ఇంత మంచి అపార్ట్మెంట్లు కట్టి ఎందుకయ్యా మీకు ఇవ్వకుండా పోయారు? ఒక్కటి మాత్రం చెప్తా మీకు ఈరోజు, గర్వంగా చెప్పుకుంటాను, అభివృద్ధి చేయాలన్నా చేసేవారే. నేను చేసేవాడినే, నేర్చుకున్నా మా పెద్దల దగ్గర నుంచి. మా పెద్దనాన్న అయితేనేమి, మా నాన్నగారు అయితేనేమి. ఏమయ్యా పల్లెల్లో మీరు ఎంతమంది పల్లెల నుంచి వచ్చారు? చేతులు ఎత్తండి ఒక్కసారి. మీరంతా పల్లెలలో. ఏమయ్యా మీకు ఆ కాలంలో నీళ్ళు వచ్చాయంటే ఊరికే వచ్చాయా? అప్పుడు ముందు చూపుతో జేసీ దివాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే మంత్రిగా ఉన్నారో, ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో, మీ అందరికీ బాగు మొదలు కోరుకొని
కాలువలు కట్టించారు కాబట్టి ఈ రోజు నేను ఉపయోగపెట్టుకుంటున్న ఆ కాలువల్ని. ఎందుకంటే పైన నుంచి నీళ్ళు వచ్చాయంటే మీకు తాగునీరు అయితేనేమి సాగునీరు ఏదైతే ఈజీగా వస్తుందంటే కేవలం ఆ రోజు చేసిన ఆలోచన వల్లే. ఆ రోజు మనకి చినుకులు పడితే కూడా మనకి వాన వచ్చేది కాదు. అయినా కూడా ముందు చూపుతో అప్పటికే కాలువలు తగ్గారు. అదేవిధంగా మన తాడిపత్రి టౌన్ తీసుకుంటే నంబర్ 1 మున్సిపాలిటీ కేవలం ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో అని చెప్పి గర్వంగా నేను చెప్పుకోబోతున్నాను. ఇదంతా ఊరికే రాలేదు. మీరందరూ ఆయన చెప్పిన మాట విని మా బాబు కోసం చేస్తున్నాడని చెప్పి ఎప్పుడైతే ముందుకు వచ్చి ఆయన ఎప్పుడైతే చెత్త బయట వేయొద్దండి, మీ ఇల్లు దగ్గర శుభ్రంగా పెట్టుకోండి, మీ కాలువలు నీట్గా పెట్టుకోండి అంటే ఈ రోజు నంబర్ 1 మున్సిపాలిటీ అయింది తాడిపత్రి. ఇదంతా ఎవరి వల్ల అవుతుంది? మీ వల్ల, మీరు చూపించిన బాధ్యత వల్ల అవుతుంది. సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, రాబోయే కాలంలో కేవలం ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ 1 ఊరు తాడిపత్రిగా చేసేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాను. మీరు గమనించుంటారు, ఇప్పటికే శివాలయం మీది గుర్తుందా? ఏ విధంగా ఉండేది? ఎక్కడ చూసినా రైట్ సైడ్ అయితే చెత్త, లెఫ్ట్ సైడ్ అయితే చెత్త. ఒకే ఒక్క దగ్గర పెద్ద పార్క్ కట్టినారు పెద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఎలా ఉంది ఆ పార్క్ మీకు? సాయంత్రం అయితే ఏ విధంగా ఉంటుంది? హాయిగా 2 నిమిషాలు అన్ని మర్చిపోయి మన పార్టీకి మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఒక్కసారి ఆ పార్క్కి వెళ్ళామంటే మీకే అర్థమవుతుంది. అవునా కాదా? వేచి చూడండి, కరెక్ట్ గా సంవత్సరం లోపల నేను చెప్తున్నాను ఈ రోజు తాడిపత్రిలో డ్రీమ్ సిటీ అని కట్టబోతున్నాం అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నా. ఆ డ్రీమ్ సిటీ ఎంతో దూరం అయితే లేదు, ఖచ్చితంగా ఆల్రెడీ పనులు మొదలైనాయి. మీకు ఎప్పుడన్నా వీలైతే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి శివాలయం రోడ్డు పైన పోండి, చూస్తారు. ఇప్పటికే ఖచ్చితంగా బూర్చడం మొదలు పెట్టాము. ఒకసారి లెవెల్ అయిందంటే ఎటు వైపు చూసినా ఆడుకోవడానికి పార్కులు, చిన్న చిన్న తిండి పదార్థాలు అమ్మేది రెస్టారెంట్స్ అయితేనేమి, హోటల్ అయితేనేమి, మీ ఇష్టం. మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఎంజాయ్ చేసుకోవడానికి కోసం అని చెప్పి ఆ శివాలయం రోడ్డు మాకు ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి, మీరే చూస్తారు మార్పు ఏ విధంగా ఉండబోతుందో. కానీ ఇవన్నీ చేస్తున్నాం. మీ దగ్గర నుంచి నాకు ఒక మాట కావాలి. ఏ విధంగా అయితే మీరు మా పెద్దలకి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి చేతిలో చేసి అడుగులో అడుగేసి ముందుకు తీసుకెళ్లారో నాకు కూడా ధైర్యం చెప్పండి. నేను కూడా ఇంకొంచెం పరిగెత్తుతాను. నేను 2 అడుగులు వేస్తే నేను 10 అడుగులు వేస్తాను, మీరు 10 అడుగులు వేస్తే నేను 20 అడుగులు పరిగెత్తుతాను. మామూలుగా కాదు. వయసులో ఉన్నాను, ఓపిక ఉంది, ఎనర్జీ అయితే ఇంక కింద నుంచి పైదాకా ఫ్లో అవుతానే ఉంటుంది, ఏ రోజు తగ్గదు. ఏమంటే మీరు కూడా నాకు ఒకసారి చెయ్యి వేయాలని నేను కోరుతున్నాను. మరొక్కసారి దయచేసి చేరుకోండి. ఇంతకంటే ఈ మంచి ఇల్లు అయితే మనకు దొరకవు. మీరందరూ చేరుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. చివరిగా ఒక రూల్ పెట్టుకుందామా? ఇక్కడ కూడా ఒక రూల్ పెట్టుకుందామా? మీరందరూ రెడీ అయినేదానికి ఆ రూల్ ఏందో రూలు చెప్పండి. ఏందో రూల్ చెప్పండి. నన్నే చెప్పమంటారా? ఒక్కసారి ఊచుకోండి. ఏమైంటుంది ఆ రూలు? ఏమైంటుంది ఆ రూలు? నాన్నగారు ఏం చెప్పేటోడు? దేనికోసం అంగళ్ళు మూసేసాడు? చెట్లు నాటుకుందాం మనం కూడా. నేను కూడా ఒక చేస్తా దాంట్లో. ఖచ్చితంగా ప్రతి అపార్ట్మెంట్ ముందర ఆల్రెడీ ప్రభుత్వం సైడ్ నుంచి ఉంది, కానీ అవి సరిపోకపోయినా కూడా ఖచ్చితంగా నేను కూడా చిన్న చిన్న మొక్కలు ఇస్తాను. కానీ బాధ్యత ఎవరిదని? ఖచ్చితంగా అమ్మా మీరందరూ ఆ ధైర్యం ఇచ్చారంటే నేను ఉరుకుతానే ఉంటాను. ఇంకా ఖచ్చితంగా చేస్తాను. ధన్యవాదాలు మీ అందరికీ. కలుద్దాం మళ్ళా. నేను కూడా వస్తాను ఇప్పుడు మీ ఇల్లు ఓపెనింగ్ కి. అదే విధంగా ఒక ముఖ్యమైన మాట చెప్పడం మర్చిపోయినా మీ అందరికీ. మనము చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇళ్ళ కోసం. అందులో కొంతమంది లబ్ధిదారుల పేర్లు తొలగించి డబ్బులు కట్టినా కూడా
కొత్త వారి పేర్లు ఎక్కించారు. మనకొద్దు, పార్టీతో మనకు సంబంధం లేదు. వాళ్ళు వైఎస్ఆర్ వీళ్ళు టీడీపీ నాకు అనవసరం. ఎవరికైనా ఇల్లు లబ్ధిందని చెప్పి నేను సంతోషిస్తున్నాను. కంటిన్యూ చేద్దాం. అదే విధంగా ఎవరివైతే పేర్లు తీసేయబడిందో ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా నేను చూస్తాను. ఇప్పటికే మన ప్రభుత్వం అనౌన్స్ చేసింది, ఎవరైతే 50,000 లక్ష రూపాయలు కట్టి ఉన్నారో వాళ్ళ పేర్లు తీసేసి వేరే పేర్లు ఏవైతే ఎక్కించారో పేరు ప్రభుత్వంలో, ఆ తీసేయబడిన పేర్ల వాళ్ళకి డబ్బులు మొత్తం ఏదైతే కట్టారో అది వెనక్కి ఇవ్వబడుతుంది. అదేవిధంగా వాళ్ళు మళ్ళా కోరారంటే మాకు కావాల్సిందేదో ఇల్లు ఇక్కడ అని వేరే విధంగా నన్ను ఏమన్నా నాతో మాట్లాడడమో నన్ను కోరడమో జరిగిందంటే ఖచ్చితంగా రేపు ఎక్కడన్నా అపార్ట్మెంట్స్ మిగిలినాయంటే వాళ్ళ పేర్లు నమోదు చేస్తానని చెప్పి మరొకసారి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సో అధైర్య పడకండి. మీ పేరు రాలేదంటే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే మొదటి విడతగా 1024 ఇల్లులు ఈరోజు ప్రారంభం చేయబోతున్నాము. వచ్చే 2 నెలల లోపల ఇంకొక 1000 ఇల్లులు ఇవ్వబోతున్నాము. అట్లా కంటిన్యూస్ గా ఇస్తున్నాం కదన్నా. ఎన్ని రోజులన్నా? జూన్ ఎండింగ్ అంతా మొత్తం 5,000 ఇల్లు అయిపోయి చేస్తామా? జూన్ అనుకుంటున్నాము. అది 1 నెల 2 నెలల్లో ముందుకు పోవచ్చు. ఎందుకంటే 5,000 ఇల్లులు అంటే అది మామూలు పని కాదు. అయినా కూడా ఎంత తొందరగా వీలైతే ఇంత పేషెన్స్ తో ఇక్కడ కూర్చున్నారు. ఓపెనింగ్ చేసుకుందాం. ఓపెనింగ్ చేసిన తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేసినారు. దయచేసి మీరందరూ భోంచేసే పోవాలని చెప్పి కోరుతున్నాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్.